మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19న ఉగాది. ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను హిందువులు అందరూ జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ సంవత్సరం పేరు మారుతుంది. అయితే ఈ 2026లో మార్చి 19న శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఉగాది రోజు ఆవు కనిపిస్తే ఇలా చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, మీ దశ మారిపోతుంది. కటిక పేదరికంలో ఉన్నవారైనా సరే కుబేరులుగా మారిపోతారు. ఉగాది రోజు అందరూ ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకోవాలి, కొత్త బట్టలు ధరించాలి, తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి. ముఖ్యంగా ఈరోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి, మీకు సకల సంపదలు లభిస్తాయి. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి. శ్రీ మహావిష్ణువుకు అందుకు మెనుపే గోవిందనామము ఉన్నది. సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడింది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు. మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది కూడా గోవే. ఇలాంటి ఆవు ఉగాది రోజు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు గోవుకు ఆహారం పెట్టడం వల్ల కలిగే 8 లాభాల గురించి వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో గోమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకానొక కాలంలో ప్రకృతి ఒడిలో విరజిల్లుతున్న ఒక పరమ పవిత్రమైన ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు, నిండుగా ప్రవహించే చెరువులు, రంగురంగుల పూల మొక్కలతో నిండిన తోటలు ఎంతో రమణీయంగా ఉండేవి. తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలతో ఆశ్రమం మేల్కొనేది. అక్కడ వందలాది ఆవులు ఉండేవి. వాటి మెడలోని గంటల శబ్దం ఓ ఓంకార నాదంలా వినిపించేది. ఆ ఆశ్రమంలో ఎంతోమంది గొప్ప గురువులు ఉండేవారు. వారి వద్ద వందల సంఖ్యలో శిష్యులు క్రమశిక్షణతో విద్యను నేర్చుకుంటూ ఉండేవారు. వారందరూ ప్రకృతిని ప్రేమిస్తూ, చెట్లకు నీళ్లు పోస్తూ, ఆవులకు సేవ చేస్తూ చాలా ఆనందంగా ఉండేవారు. ఆ శిష్యులలో గోపాల్ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడు చాలా తెలివైనవాడు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే స్వభావం కలవాడు. ప్రతిరోజు ఉదయం శిష్యులందరూ గోశాలకు వెళ్ళి ఆవులకు స్నానాలు చేయించి వాటికి కావలసిన పచ్చగడ్డిని, నీళ్లను అందించేవారు. ఒకరోజు గోపాల్ ఆవులకు ఆహారం పెడుతూ ఉండగా వాడి మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, కానీ అందరూ ఆవులకు మాత్రమే ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు? పండుగలు వస్తే చాలు ఆవులకు రకరకాల పిండి వంటలు, పండ్లు పెట్టి ఎందుకు పూజిస్తారు? అసలు ఆవుకు ఆహారం పెడితే మనకు వచ్చే లాభం ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో వాడు గోశాల నుండి నేరుగా ఆశ్రమంలో అందరికంటే పెద్దవారైన ప్రధాన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు. గురువుగారు ఒక పెద్ద మర్రి చెట్టు కింద ధ్యానంలో ఉన్నారు. గోపాల్ ఆయన పాదాలకు నమస్కరించి తన మనసులోని సందేహాన్ని అడిగాడు. గురువుగారు, అసలు ఆవులకు ఆహారం పెట్టడం వల్ల మనకు కలిగే నిజమైన ప్రయోజనాలు ఏమిటి? వేరే జంతువుల కంటే ఆవు ఎందుకు ప్రత్యేకం అని అడిగాడు. గోపాల్ అడిగిన ప్రశ్న విన్న గురువుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచి చిన్నగా నవ్వుతూ వాడిని దగ్గరకు పిలిచారు. నాయనా గోపాల్, నీకు వచ్చిన సందేహం చాలా గొప్పది. దీని గురించి నీకు అర్థం కావాలంటే నేను ఒకప్పుడు పర్వత శిఖరం మీద తపస్సు చేసుకుంటున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. అక్కడ నేను ఒక ఆవును కలిశాను. ఆ ఆవు తన పుట్టినప్పటి నుండి ముసలిదయ్యే వరకు జరిగిన తన జీవిత కథలు నాకు చెప్పింది. ఆ కథ వింటే నీకు ఆవు విశిష్టత, దాని పట్ల మనుషుల స్వార్థం మరియు గోసేవ వల్ల కలిగే 8 గొప్ప ప్రయోజనాలు అర్థమవుతాయి అని గురువుగారు కథ చెప్పటం మొదలుపెట్టారు. నేను చాలా ఏళ్ల క్రితం ఒక ఎత్తైన కొండ మీద ఒంటరిగా తపస్సు చేసుకుంటున్న సమయంలో
ఎక్కడి నుంచో ఒక ఆవు చాలా నీరసంగా నడుచుకుంటూ కొండపైకి రావటం చూశాను. అది సరిగ్గా నడవలేక కాళ్ళు తడబడుతూ ఉంటే మెల్లగా కొండ అంచు వరకు వెళ్ళింది. కింద చూస్తే 1000 అడుగుల లోతు ఉంది. ఆ ఆవు అక్కడి నుండి కిందకి దూకి తన ప్రాణాలను వదిలేయాలని సిద్ధపడింది. అది గమనించిన నేను వెంటనే నా ధ్యానాన్ని ఆపి పరుగున వెళ్ళి ఆ ఆవును ఆపాను. ఓ గోమాత, ఆగు, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆ ఆవు తన కన్నీళ్లు తుడుచుకుంటూ తన జీవిత కథను ఇలా చెప్పింది. మునివర్య, నేను ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలోని రైతు కుటుంబంలో పుట్టాను. నేను పుట్టినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఎంతో సంతోషించింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని నాకు పసుపు కుంకుమలు పెట్టి పూజించారు. నేను చిన్నదూడగా ఉన్నప్పుడు నా మెడకు చిన్న గంటలు కట్టారు. నేను గెంతుతూ ఉంటే ఆ శబ్దం విని అందరూ మురిసిపోయేవారు. ఆ రైతు పిల్లలు నాతో ఆడుకునేవారు, నా మీద ఎక్కి సవారీ చేసేవారు. నేను వారిని నా తోటి బిడ్డల్లాగే భావించాను. నేను ఎదిగి పెద్దదానిని అయ్యాను. నాకు ఒక అందమైన దూడ పుట్టింది. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం పండగ చేసుకుంది. నాకు పచ్చని గడ్డి, బెల్లం పెట్టి నన్ను ఎంతో గారాబం చేశారు. నేను ప్రతిరోజు చాలా పాలు ఇచ్చేదాన్ని. నా పాలు తాగి ఆ యజమాని పిల్లలు ఆరోగ్యంగా పెరిగారు. నా పాలను అమ్మి ఆ యజమాని ఎంతో డబ్బు సంపాదించాడు. నా దూడలను కూడా అమ్మి ఆయన తన కూతురి పెళ్లి చేశాడు. తన కొడుకును చదివించాడు. నాకు దూడ పుట్టిన ప్రతిసారి దానిని నా పాలు త్రాగనివ్వకుండా కట్టేసేవారు. అయినా సరే మనుషుల ఆకలి తీర్చటమే నా ధర్మం అనుకుని నేను మౌనంగా భరించాను. ఆ ఆవు ఇంకా బాధతో ఇలా చెప్పింది. సంవత్సరాలు గడిచాయి. నేను ముసలిదాన్ని అయ్యాను. నా శరీరంలో బలం తగ్గింది. మునుపటిలా నేను పాలు ఇవ్వలేకపోయాను. ఎప్పుడైతే నేను పాలు ఇవ్వటం ఆపేశానో అప్పటి నుండి ఆ యజమాని చూపు మారిపోయింది. అప్పటి వరకు నన్ను లక్ష్మి అని పిలిచిన వారు ఇప్పుడు పనికిరాని జంతువు అని తిట్టడం మొదలుపెట్టారు. నాకు పెట్టే అన్నము, గడ్డి తగ్గించేశారు. ఆఖరికి ఒకరోజు నన్ను ఊరి బయట రోడ్డు మీద వదిలేశారు. నాకు నా ఇంటికి వెళ్ళాలని అనిపించినా వారు నన్ను కర్రలతో కొట్టి వెళ్ళగొట్టారు. కనీసం వీధిలో తిరిగితే ఎవరైనా దయతలచి పిడికెడు మెతుకులు వేస్తారేమో అని ఆశగా తిరిగాను. ఏ ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్ళినా చిచ్చి పో అవతలికి అంటూ నన్ను చీదరించుకునేవారు. నా ఆకలి ఎవరికీ కనిపించలేదు. నేను ప్రతి ఇంటికి తిరిగి అడిగినా ఎవరూ గడ్డి పరక కూడా వెయ్యలేదు. కడుపు మండిపోతూ ఉంటే ఆకలి తట్టుకోలేక బజారులో పడి ఉన్న కుళ్ళిపోయిన కూరగాయలను, పాడైపోయిన ఆకులను తినేదాన్ని. ఆ కుళ్ళిపోయిన ఆహారం తింటూ ఉంటే నా కడుపులో వికారం పుట్టేది. అయినా ఆకలి బాధ ముందు అది ఏమీ కాదనిపించేది. ఒకరోజు బజారులో ఉన్న కుళ్ళిపోయిన టమోటోలు తింటూ ఉంటే అక్కడి జనం నన్ను విచక్షణారహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు నా ఒళ్ళంతో నొప్పులు పుట్టాయి. ఆ తరువాత నేను ఊరి చివర చెరువు దగ్గరకు వెళ్ళాను. అక్కడ చిన్నప్పుడు నాతో ఆడుకున్న పిల్లలు ఇప్పుడు పెద్దవారయ్యారు. వారు నన్ను గుర్తుపట్టి జాలితో అప్పుడప్పుడు నాకు ఆహారం తెచ్చిపెట్టేవారు. కానీ ఆ ఊరి జనం ఎంత కఠినమైన వారంటే ఆ పిల్లలు నాకు ఆహారం పెట్టడం చూసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు. దాంతో ఆ తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టారు. ఆ పిల్లలు మళ్ళీ నా కోసం వచ్చి దెబ్బలు తింటారేమో అని భయపడి నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఒకటి అర్థం కావటం లేదు గురువుగారు. నాలో దేవతలు ఉంటారని నన్ను పూజించే మనుషులు ఇప్పుడు నేను పనికిరానని ఎందుకు ఇలా హింసిస్తూ ఉన్నారు? మనుషులకు కోపం వస్తే మమ్మల్ని కొడతారు. అదే మేము ఆకలితో అరిస్తే మమ్మల్ని చంపే వరకు వదలరు. ఇలాంటి లోకంలో ఉండలేక నేను చనిపోవాలనుకుంటున్నాను అని ఆవు విలపించింది. ఆ ఆవు చెప్పిన మాటలు విన్న గురువుగారికి చాలా బాధ కలిగింది. ఆయన ఆ ఆవును ఓదార్చి దానికి దగ్గరలో ఉన్న పచ్చని గడ్డిని, నీళ్లను తినిపించారు. ఆవుకు ధైర్యం చెప్పి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తర్వాత గురువుగారు తన శిష్యుడి వైపు తిరిగి ఇలా అన్నారు. చూడు శిష్య, ఆవు పడుతున్న బాధలు విన్నావు కదా. ఈ రోజుల్లో జనాలు ఆవుకు అన్నం పెడితే కలిగే గొప్ప లాభాలు తెలియక నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో సరిగ్గా తెలిస్తే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఆవుకు ఆహారం పెడతారు, లేదా తమ ఇంట్లో ఒక ఆవును పెంచుకుంటారు. ఇప్పుడు ఆవుకు ఆహారం పెట్టడం వల్ల కలిగే
8 ముఖ్యమైన లాభాలు ఏమిటో నీకు వివరంగా చెప్తాను, జాగ్రత్తగా విను. ఇవి తెలిస్తే మనిషి తన జీవితంలో ఎప్పుడూ ఆవును నిర్లక్ష్యం చేయడు. మొదటి ప్రయోజనం పితృదోషాల నివారణ. మన వంశంలో చనిపోయిన మన పెద్దల ఆత్మలకు శాంతి కలగాలంటే ఆవుకు ఆహారం పెట్టడం చాలా ముఖ్యం. మనకు తెలియకుండా మన పెద్దలు చేసిన తప్పుల వల్ల వచ్చే దోషాలు ఆవుకు అన్నం పెట్టడం వల్ల పోతాయి. ఎవరైతే క్రమం తప్పకుండా ఆవుకు గడ్డి లేదా ఆహారం పెడతారో వారి పితృదేవతలు సంతోషించి వారిని ఆశీర్వదిస్తారు. దీనివల్ల ఇంట్లో సంతానం కలుగుతుంది, వంశ అభివృద్ధి జరుగుతుంది. రెండో ప్రయోజనం శని దోషాలు మరియు గ్రహదోషాల నుండి విముక్తి. జాతకంలో శని ప్రభావం వల్ల కష్టాలు పడుతున్న వారు, ఏ పని సజావుగా సాగని వారు ఆవుకు ఆహారం పెడితే శనిదేవుడు శాంతిస్తాడు. ముఖ్యంగా నల్ల ఆవుకు ఆహారం పెడితే గ్రహదోషాలన్నీ తొలగిపోయి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. మనిషికి రావలసిన కష్టాలను గోమాత తన పైకి తీసుకుంటుంది. మూడో ప్రయోజనం ఆరోగ్య సమస్యలు మటుమాయం అవటం. ఆవు ఒక తిరిగే ఔషధాల గని. ఆవుకు ఆహారం పెట్టి దాని ఒంటి మీద ప్రేమగా చెయ్యి వేసి నిమిరితే మన శరీరంలో ఉన్న ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. ఆవు దగ్గరకు వెళ్ళి సేవ చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఆవు నిశ్వాసలో ఉండే గాలి మన ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నాలుగో ప్రయోజనం లక్ష్మీదేవి అనుగ్రహం. ఆవు వెనుక భాగంలో సాక్షాత్తు మహాలక్ష్మి నివసిస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎవరైతే ఆవుకు భక్తితో ఆహారం పెట్టి దానికి నమస్కారం చేసుకుంటారో వారి ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కొరత అనేదే ఉండదు. దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఎంత సంపాదించినా డబ్బు మిగలటం లేదు అనుకునేవారు ఆవుకు ఆహారం పెట్టడం మొదలు పెడితే ఫలితం కనిపిస్తుంది. ఐదో ప్రయోజనం సకల పాపహరణం. మనిషి తన జీవితంలో తెలిసి తెలియక ఎన్నో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాడు. ఆవు నోటికి ఒక ముద్ద ఆహారం అందించటం అంటే 33 కోట్ల దేవతలకు నైవేద్యం పెట్టినంత పుణ్యం దక్కుతుంది. దీనివల్ల మన పాపాలు కడిగివేయబడతాయి. ఆరో ప్రయోజనం మనోబలం మరియు ప్రశాంతత. ఈ రోజుల్లో అందరికీ టెన్షన్లు ఎక్కువైపోయాయి. ఆవుతో కొద్దిసేపు గడిపి దానికి ఆహారం తినిపిస్తే మనసు ఎంతో హాయిగా మారుతుంది. ఇది మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించి శాంతిని ఇస్తుంది. ఆవు కళ్ళల్లో ఉండే ఆ ప్రశాంతత మన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఏడో ప్రయోజనం ప్రమాదాల నుండి రక్షణ. మనకు రావలసిన గండాలు, ప్రమాదాల నుండి గోమాత మనల్ని కాపాడుతుంది. ఆవు ఆశీస్సులు ఉన్నవారికి అకాల మరణ భయం ఉండదు. ఏదైనా పెద్ద ఆపద రాబోతున్నా అది చిన్న దెబ్బతో తప్పిపోతుంది. ఎనిమిదో ప్రయోజనం సర్వకార్య సిద్ధి. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా సాధించాలని అనుకుంటున్నప్పుడు ఆవుకు ఒక పండు కానీ కొంచెం బెల్లం కానీ తినిపిస్తే ఆ పనిలో విజయం లభిస్తుంది. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా పాజిటివ్గా మారుతుంది. గోపాల్, ఇప్పుడు నీకు అర్థమైందా? ఆవుకు ఆహారం పెట్టడం అంటే కేవలం ఒక జంతువుకు తిండి పెట్టడం కాదు. అది మన జీవితానికి ఎంతో మేలు చేసే ఒక పవిత్రమైన యజ్ఞం. మనుషులు తమ స్వార్థం కోసం ఆవును వాడుకుని వదిలేస్తూ ఉన్నారు. కానీ ఆవు మనకు తల్లి కంటే ఎక్కువ. ఆవు కన్నీరు పెడితే ఆ ఇల్లు, ఆ సమాజం ఎప్పటికీ బాగుపడదు. మన ఇంటి ముందరకు ఆవు వచ్చినప్పుడు దానిని కొట్టకూడదు. కనీసం పిడిగడు మెతుకులు లేదా కొంచెం గడ్డి అయినా వెయ్యాలి. అలా వేయటం వల్ల ఆ గోమాత మనల్ని దీవిస్తుంది. పాలు ఇవ్వటం మానేసిన ఆవు మనకు లక్ష్మీదేవితో సమానం. మన ఇంట్లో వృధా అయ్యే అన్నం లేదా కూరగాయల తొక్కులను ఆవుకు పెట్టడం వల్ల కూడా మనకు చాలా పుణ్యం వస్తుంది. ఆవు పేడ, మూత్రం కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ఆవు ఉన్న చోట ఎప్పుడూ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి నాయనా, నువ్వు కూడా ఈ రోజు నుండి ఆవుకు ఆహారం పెట్టడం ఒక అలవాటుగా మార్చుకో. నీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయాలను చెప్పు. అప్పుడు అందరూ ఆవులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. మనుషులు ఆవును కేవలం పాలిచ్చే మిషన్ లాగా చూస్తూ ఉన్నారు. కానీ ఆవు మన సంస్కృతికి ఆధారం. ఆవు ఆకలితో ఉంటే ఆ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. మన పురాణాలలో కూడా గోదానం కంటే గోసేవ గొప్పది అని చెప్పారు. ఆవుకు ఆకలి వేసినప్పుడు అది మనల్ని అడగలేదు, కానీ తన కళ్ళతోనే తన బాధను చెప్తుంది. ఆ బాధను అర్థం చేసుకుని ఆహారం పెట్టేవాడే నిజమైన మనిషి. గోపాల్, ఇప్పుడు మీకు కలిగిన మార్పు ఏమిటి?
నువ్వు కూడా ఇక నుండి ఆవుకు సేవ చేస్తావు కదా అని గురువుగారు అడిగారు. గోపాల్ కళ్ళల్లో నీళ్లతో తప్పకుండా గురువుగారు. ఆవు పడే ఆకలి బాధలు విన్నప్పుడు నా గుండె చెరువయ్యింది. ఇప్పటి వరకు తెలియక చేసిన తప్పులు ఇకపై చెయ్యను. ప్రతిరోజు ఆవులకు సేవ చేస్తాను. మన ఆశ్రమంలోనే కాదు, బయట ఉన్న ఆవులకు కూడా నా వంతు సహాయం చేస్తాను అని అన్నాడు. ఆ రోజు నుండి గోపాల్ ప్రతిరోజు ఆవులకు సేవ చేస్తూ తన స్నేహితులకు కూడా ఆవుల గొప్పతనాన్ని వివరిస్తూ ఉండేవాడు. గోమాత దీవెనలు ఉంటే మనిషికి ఏ లోటు ఉండదు. ఈ కథ ద్వారా నువ్వు కూడా ఆవు విశిష్టతను తెలుసుకున్నావు కదా. ఇక నుండి నువ్వు కూడా గోసేవలో పాలు పంచుకో. నీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అని గురువుగారు ముగించారు. మనం కూడా ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సింది ఇదే. ఆవును ప్రేమిద్దాము, గోమాతను రక్షిద్దాం. ఆవుల ఆకలి తీరితేనే మన కడుపు నిండుతుంది. ఈ 8 ప్రయోజనాలను గుర్తుంచుకొని గోసేవ చేసి పుణ్యాన్ని సంపాదిద్దాం. ఇక అసలు విషయంలోనికి వస్తే, ఉగాది రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఉగాది రోజు బియ్యపిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. ఉగాది రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. ఉగాది రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉగాది రోజు గోవుకు అరటి పండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. ఉగాది రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా ఉగాది రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.